ఎలాంటి పరిస్థితిలోనైనా ఇంటిని, పిల్లల్ని, హస్బెండ్‌ని, బయట సొసైటీని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తాము. అందుకే కదా అమ్మకి పెద్దపీట వేస్తారు. ఈరోజు అలాంటి అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నేను పడే టెన్షన్‌లో మా పిల్లలు ఏది అడిగినా సరే చేయలేకపోతున్నాను. పాపం చాలా రోజుల నుంచి మ్యాంగో జ్యూసీ చేసి పెట్టమ్మా అని అడుగుతున్నారు. సో బయట పిల్లలు కొనుక్కొని తాగుతుంటే నేను మాత్రం వాళ్ళకి కొనివ్వను. సో ఇంట్లోనే చేస్తా అని చెప్పాను. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్‌లో మైండ్ పనిచేయట్లేదు. బోర్డర్‌లో ఎంతమంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అలాంటి వాళ్ళని పంపించిన తల్లులందరికీ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. మన దేశాన్ని కూడా ఒక తల్లితో పోలుస్తూ భారత మాతకి జై అంటారు. అలాంటి ఈ భారత మాతలకి ఎన్నిసార్లు జై కొట్టినా తప్పులేదు. ఒక జవాన్ భార్యగా బోర్డర్ దగ్గర పోరాడుతున్న వాడి గురించి మేము ఎంత బాధపడతామో అట్లాగే అంతకన్నా ఎక్కువ బాధ, భయం ఆ తల్లికి కూడా ఉంటుంది. తన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో మంది చదువుకున్న ఆడవాళ్ళు కూడా జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటూ వాళ్ళ లైఫ్ ని పిల్లలకి అంకితం చేస్తారు. మాజా బయట కొనుక్కున్న ఇంట్లో చేయండి, చాలా బాగుంది.